your students and parents. టీఎస్ ఎబ్సెట్ కౌన్సిలింగ్ చివరి దశకు చేరుకుంది. స్లైడింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టీజీఈపీ సెట్ 2024 డీటెయిల్స్ ఫర్ ద వేకెన్సీస్ ఫర్ ద సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. ఒక క్షణం. హౌ మెనీ సీట్స్ అవైలబుల్ ఫర్ సెంట్రలైజ్ స్లైడింగ్ కౌన్సిలింగ్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీకు కావాల్సిన వీడియోలు చేస్తున్నాను, మీకు కావాల్సిన సమాచారం అందిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. 4th ఫేజ్ కోసం మా ప్రయత్నం సాగుతుంది. ఒకవైపు పొలిటికల్ లీడర్స్తోనూ మరియు వైపు అఫీషియల్స్తోనూ వేరియస్ విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఓకే, అసలు విషయం కొద్దాం. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మరిన్ని మంచి విషయాలు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇదిగో సెంట్రలైజర్ స్లైడింగ్ సంబంధించి మనకి ఇవ్వబడినటువంటివి మొత్తము కాలేజీలు 175 కాలేజీలలో 175 కాలేజెస్. కన్వీనర్ కోట 86,943. ఇందులో 11,836 ఖాళీస్ ఉన్నాయి. ఇప్పుడు 11,836 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిని పరిశీలించినట్టయితే అప్రాక్సిమేట్లీ మనం చూస్తే 75,107 సీట్స్ ఫిల్ అయినాయి. 75,107 సీట్స్ కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోట కంప్లీట్ అయినాయి. ఇక రిమైనింగ్ వచ్చేసి 11,836. మనకు ఆఫ్టర్ 3rd ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ అని చెప్పుకున్న దాని తర్వాత 5,000కు పైగా సీట్లు ఉన్నాయని చెప్పబడింది. కానీ ఇంకొక 5,000 స్టూడెంట్స్ వాళ్ళు తమ రిపోర్ట్ చేయలేదు. అందుకని మొత్తము 11,836 సీట్స్ ఉన్నాయి. మీరు కాలేజీ వైజ్గా ఇంటర్నల్ స్లైడింగ్ కనుక చూసినట్టయితే మీకు స్క్రోల్ చేస్తాను, మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇలా ఉన్నటువంటి ప్రతి కాలేజీలో కూడా మినిమం సీట్స్ ఉన్నాయి. మినిమం సీట్స్ అంటే వీటిని కనుక మొత్తం పరిశీలించినట్టయితే 86,946 86,943 సీట్స్ టోటల్ ఉంటే అందులో ఫిల్ అయినవి మాత్రం 75,107 సీట్స్ మాత్రమే. ఇందులో చాలా కాలేజీలలో సీట్స్ మిగిలిపోయాయి. వీటిని మళ్ళీ పరిశీలించి చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్సి, డాటా సైన్స్, ఏఎంఎల్, ఐఓటీ, ఐసి ఇలా ఉన్నటువంటి వీటిలలో పరిశీలించి చూసినట్టయితే ఇవన్నీ కూడా 5,799 సీట్లు, 5,799 సీట్స్ కంప్యూటర్ మరియు అనుబంధ రంగాలకు సంబంధించి. అంటే అందులో కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి, సిఎస్సి ఉన్నది, సిఎస్డి ఉన్నది, సిఎస్ఎం ఉన్నది, ఏఎంఎల్ ఉంది, ఐఓటీ ఉంది, ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. వీటన్నింటివి 5,799 సీట్స్ మనకు కంప్యూటర్ అండ్ వాటిల్లో ఉన్నవి. కాకపోతే ఒక్కొక్క కాలేజీలో 4 సీట్లు ఉన్నవి, ఓ కాలేజీలో 30 సీట్లు ఉన్నవి, ఓ కాలేజీలో 110 సీట్లు ఉన్నాయి, ఓ దాంట్లో 84. లోయెస్ట్గా 3 సీట్లు ఉన్నటువంటి కాలేజు ఉంది, అది ఉస్మానియా. ఇక హైయెస్ట్ సీట్లు మిగిలిపోయింది కోస్గి. 198 సీట్లలో 114 సీట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ దాంట్లో మిగిలిపోయాయి. అంటే ఇది కోస్గిలో కొత్తగా పెట్టినటువంటి డిగ్రీ కాలేజ్. ఇది రేవంత్ రెడ్డి గారి నివాసాలకి, అంటే ఇట్స్ మీన్ ఆయన దగ్గరి ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కాలేజీలో హైయెస్ట్గా ఇక్కడే మిగిలిపోయాయండి. మిగతా వారి దగ్గర 80, 90 అలా ఉన్నప్పటికీ హైయెస్ట్గా కోస్గిలో మిగిలిపోవడం జరిగింది. అదేవిధంగా 169 సీట్స్ కూడా ఇంకొక కాలేజీలో మిగిలినాయి, కానీ దాంట్లో 1000 సీట్లు ఉన్నాయండి. ఆ 1000 సీట్లలో ఈ 130 పైగా 169 అంటే ఓ లెక్కలోకి రాదు. మనం పరిశీలిస్తే ఇవి ఇంటర్నల్ స్లైడింగే. ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇన్నే సీట్లు మిగిలిపోతాయి. ఎందుకంటే అక్కడున్న స్టూడెంట్సే అందులోనే అడ్జస్ట్ అవుతారు కనుక టోటల్ మిగిలిపోయే సీట్స్ 11,836 సీట్స్ మిగులుతాయి. ఇందులో ఒక 10% అంటే లేదా ఒక 25% వేరే కోర్సుల వాళ్ళు కంప్యూటర్ సైన్స్కి వచ్చినా కూడా మనకు ఎంత లేదన్నా
4799 సీట్లు మళ్ళీ కంప్యూటర్లోనే మిగిలిపోతాయి. అందుకని ఇది 4th ఫేజ్లోకి వెళ్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది, లేకపోతే కొంత అన్యాయం జరిగినట్టే లెక్క. మెరుగైన స్టూడెంట్స్ కొద్దిమంది మిగిలిపోయి ఉండొచ్చు. తప్పకుండా 4th ఫేజ్ అనేటువంటిది నిర్వహించడం కోసము వివిధ వర్గాల వారు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ప్రెషర్ గ్రూప్స్ పొలిటికల్ వైపు నుంచి జరుగుతుంది, మరోవైపు మల్టీమీడియాకి సంబంధించి ఎవరైతే సివిఆర్ న్యూస్ వాళ్ళు కానీ, V6 కానీ అండ్ HMTV కానీ, టీవీలో నేను అన్ని పేర్లు చెప్పలేను కానీ టీవీ వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా దాని మీద కథనాలు వేయడం జరుగుతున్నది. ఇక ఈ ఒకవైపు పొలిటీషియన్స్తో పాటు మిగతా అఫీషియల్స్ విషయంలో కూడా దీని మీద ఒక చలనం అయితే వచ్చింది. ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి టేబుల్ పైనే దీనికి సంబంధించిన ఫైలు ఉంది 4th ఫేజ్కి సంబంధించి. ఇప్పుడు మాత్రం ఈ స్లైడింగ్లో ఉన్న కాలేజీలో స్టూడెంట్స్ మాత్రమే ఆయా సీట్లకి అర్హులుగా ఉంటారు కనుక బయట నుండి కొత్తగా ఎవరికి ఎలిజిబిలిటీ ఇందులో ఉండదు. అటు తర్వాత వాటికి సంబంధించి మాత్రము మేము వీటిని ఫిల్ చేయము. స్పాట్ తర్వాత మిగిలిన వాటిని మేము లాటరల్ ఎంట్రీ డిప్లొమా పూర్తి చేసినటువంటి స్టూడెంట్కి మేము వీటిని రిజర్వ్ చేస్తాము అని స్లైడింగ్ ద్వారా పూర్తయిన తర్వాత, స్పాట్ కూడా పూర్తయిన తర్వాత మిగిలిన అన్నీ కూడా వారి కోసమే అని చెబుతున్నారు. మనం చూసినట్టయితే 86,943 86,943 సీట్స్లో 11,836 సీట్స్ మిగిలాయి. ఇందులో మొత్తము మనకు 75,107 సీట్స్ ఇక్కడ ఫిల్ అవ్వడం జరిగింది. ఈ రిమైనింగ్ 11,836లో మనము 5,799 కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయి కనుక ఫ్రెండ్స్, మీరు అంతర్గతంగా జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా సీఎం గారికి మీరు ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేయండి, మెయిల్ ద్వారా రిక్వెస్ట్ చేయండి, అదేవిధంగా డిఫరెంట్ మాధ్యమాల ద్వారా మీరు ప్రయత్నం చేసినట్టయితే 4th ఫేజ్ వస్తుంది. 4th ఫేజ్లో కొత్త కాలేజీలకు సీట్లు ఇంకొక 5,000 నుంచి వెళ్ళి 6,000 మధ్య రావచ్చు. 5,000 ప్లస్ 5,000 అవి కూడా అన్నీ కూడా 5,000 కంప్యూటర్ సైన్స్ అంటే ఇప్పుడు ఒక 5,000 అంటే నియర్లీ 6,000 దగ్గరగా ఉన్నాయి. ఒక 1000 మారిపోయినా కూడా 4,700, 5,000 అంటే దాదాపు 9,700, 10,000 సీట్లు కంప్యూటర్ అంటే ఎవరికైతే మంచి సీట్లు రాలేదో, మంచి ప్రదేశాలు లేవో వారికి ఇది అవకాశం ఉంటుంది. ఇంకోటి, మేము ఇప్పటికే సర్టిఫికెట్లు ఇచ్చాము, ఫీజులు పే చేసాము, మరి 4th ఫేజ్ వస్తే మాకేం లాభము, మాకు 4th ఫేజ్ అవసరం లేదని కూడా కొద్ది కామెంట్ చేసిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే వారికి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వాళ్ళ డబ్బులు ఏవైతే కట్టారో ఆ కాలేజీలు రిఫండ్ చేయాల్సిందే, సర్టిఫికెట్స్ కూడా ఇవ్వాల్సిందే. అందుకని హైయర్ ఎడ్యుకేషన్ మరియు గవర్నమెంట్ కూడా ఆ విషయంలో టేక్ కేర్ ఉంటుంది. అంటే మీ ఎడల రక్షణ పరంగా మీకు హామీ ఇస్తుంది కనుక తప్పకుండా 4th ఫేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. 4th ఫేజ్ వస్తుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీకు మంచి కాలేజీలో సీట్ రావాలని, ఇప్పుడు స్లైడింగ్లో కూడా మంచి సీట్ రావాలని కోరుకుంటూ మీ కురపాటి మోహన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్, ఆల్ ద బెస్ట్. మీకోసం మరిన్ని మంచి వీడియోలు చేస్తాను. వెయిట్.